కామారెడ్డి పట్టణంలోని 32వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక మురుగునీరు ఇండ్లలోకి వచ్చి చేరుతుందని, తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నామని, డ్రైనేజీ పనులు త్వరగా చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. మున్సిపల్, ఎమ్మెల్యే ప్రజావాణిలో ఎన్నిసార్లు గోడు వినిపించుకున్నా తమ గోడును పట్టించుకున్న నాదుడే లేడన్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో మురుగునీరు ఇండ్లలోకి చేరుతుందని, అధికారులు త్వరగా స్పందించి డ్రైనేజీ సమస్యను తీర్చాలని తమ గోడును విలపించుకున్నారు. ఈ దారిలో రైల్వే స్టేషన్, కోర్టు, ఎంఆర్ఓ, ఆర్డీఓ కార్యాలయాలకు దారి వెళ్తుందని, ఈ మార్గంలో మురికి నీటిలో వెళ్ళాలంటే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మాది 32 వార్డ్ అండి. ఇక్కడ గత 10 సంవత్సరాలుగా ఇక్కడ డ్రైనేజ్ సమస్య బాగా ఉంది. అయితే ఇక్కడ మోరీగా ఎట్లా అంటే వర్షం నీళ్లు పోకుండా రోడ్డు మీద నిలిచి అవన్నీ ఇళ్ళకి రావడము, దానివల్ల అందరి ఇళ్ళల్లో కూడా ఎట్లా అంటే డ్రైనేజ్ వాటర్ నిండి దాంతో పురుగులు రావడము, దాంతో మేము అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. మరి ఈ సమస్యను మేము సాల్వ్ చేయమని చెప్పేసి మేము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి రిప్రజెంట్ చేసినాము. తర్వాత కమిషనర్ దగ్గరికి పోయినాము. తర్వాత ప్రజావాణిలో కూడా మేము మా యొక్క వాయిస్ వినిపించడం జరిగింది. అయితే ఇంతవరకు కూడా ఎవరు కూడా సరి అయినటువంటి చర్యలు తీసుకోలేదు. కాకపోతే మొన్న ఒక ఏ తారీఖు అంటే డేట్ సరిగా గుర్తులేదు, లాస్ట్ మంత్ ఏం చేసిందంటే మేము కంప్లైంట్ ఇస్తే అక్కడ లాస్ట్ ఒక ఇల్లు కట్టిండ్రు, మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కట్టిండట. అయితే ఆ ఇల్లు కట్టడం వల్ల ఏమైందంటే మొత్తం మోరి నీళ్ళు పోకుండా ఎక్కడ ఆగిపోవడము, తర్వాత ఆ వాటర్ సమస్య అనేటువంటి డ్రైనేజ్ సమస్య అనేటువంటి బాగా తీవ్రమైపోయింది. దానివల్ల మేము అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొని మేము ఎంతమందికి రిప్రజెంట్ చేసినా కూడా మా యొక్క గోడు వినిపించుకున్న నాదుడు లేకుండా పోయిండు. చివరికి ఏం చేసిందంటే ఆ డ్రైనేజీని అక్కడ ఆయన ర్యాంప్ పగలగొట్టి సగం పగలగొట్టిండ్రు. మొత్తం పగలగొట్టకుండా మరి మోరీ కట్టేటట్టు ఉద్దేశం ఉంటే కనుక మా అందరినీ కూడా కూలగొట్టి మేము సంతోషించేవాళ్ళం. మరి ఇప్పుడు 20 రోజులు, నెల రోజులు అవుతుంది దాదాపుగా, మొత్తం అందరు డ్రైనేజీలు కూలగొట్టేసి వెళ్ళిపోయినరు. మరి ఆ మోర్లు కూడా తీయలేదు. మొన్న మేము 10 సార్లు 100 సార్లు ఫోన్ చేస్తే మొన్న వచ్చి ఆ మోర్లో ఉన్నట్టు రాళ్ళు రప్పలను తీసేసిపోయిండ్రు. మరి ఈ సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారు ఏంటిది అనేటువంటిది మాకైతే అర్థం కావడం లేదు. దీనివల్ల మేము అనేక రకమైనటువంటి ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. మన పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు మోర్లో పడితే ఎవరు చూస్తారు? ఒకటి అది. కాబట్టి సత్వరమైనటువంటి చర్య తీసుకొని మాకు ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం. ఇక్కడ నీళ్ళు పోతలేవు బిడ్డ అని అని ఏమన్నాం. ఆడ గోరసాబ్ ఇల్లు వస్తుంది, ఆ గోరసాబ్ ఇంటి కాడ జర తీస్తే ఒకవేళ నీళ్ళు వాయనంటే పాయి, లేకుంటే మనము దీన్ని ఆలోచన చేస్తామని అన్నం బిడ్డ. అన్నదానికి అక్కడ తీయక మయాన్ని కూలగొట్టేసి ఇంకే చెప్పలేదు మాకు ఏం చెప్పు కూలగొట్టేసింది కదా. మేము చెప్పింది ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి. ఆడ తీసినట్టయితేనా మా ఏలాంటి బాధ ఉండకపోతుంది. ఆడ ఒకవేళ నీళ్ళు పోకుంటేనా మనం తీయక తప్పదు కదా నాన్న, అంతే కదా. మరిగా ఇది తీయక తప్పదు, ఏదన్నా మాకు రపరపనే ఉండకపోవు. నువ్వు ఆడ తీయక ఈ తీసే వరకు మాకు బాధ అనిపిస్తుంది బిడ్డ. మళ్ళీ మేము నడుమల చిక్కిపోయినాం నాన్న. ఇటు పోయేటట్టు లేవు, అటు పోయేటట్టు. మేము నడుమల నాష్టం ఖరాబ్ అయ్యేటట్టు సున్నానా. మీరే ఆలోచన తిప్పలు అవుతుంది నాన్న మాకు. వర్షాకాలం వస్తే తిప్పలు అవుతుంది. ఇప్పుడు ఆ సమస్య, ఇప్పుడు ఈ సమస్య. వర్షాకాలం రానే వచ్చింది, ఇప్పుడు మా గతి ఏంది? ఇప్పుడు ఏమన్నారు? ఇప్పుడు మాకు మోర్లు జల్ది కట్టిస్తేనే మాకు బాధ ఉంది, లేకపోతే ఎలాంటి అది చేసినా కానీ బాధ ఉంటుంది. నీళ్ళన్నీ ఇళ్ళకి వస్తున్నాయి వాన కొట్టి, సరేనా? ఇప్పుడు మాకు అర్జెంట్గా మాకు కట్టి ఇవ్వాలి ఎక్కడికి. చెప్పండి. ఇళ్ళకి నీళ్ళు వచ్చి కూడా అంత పురుగులు అవి ఇవి వస్తున్నాయి. మాకు ఉండడానికి కూడా తక్కువ ఉంది, కడతలేరు, చేస్తలేరు. ఇక ఎప్పుడు ఇది చేస్తారో ఏం కథనో ఇవి అర్థమవుతలేదు. తీసిండ్రు వెళ్ళిండ్రు, ఏం పట్టింపు లేదు వాళ్ళది. ఇట్లయితే ఎన్ని రోజులు వచ్చేది వర్షాకాలం బాధ అవుతుందని అనుకుంటున్నాను. వాళ్ళు ఏం పట్టింపు చేస్తలేరు.